నెక్స్ట్ ఇక స్వేచ్ఛ చూస్తే మనం స్వేచ్ఛలో బ్యానర్గా హరిద్వార్లో తొక్కిసలాట గురించి రాశారు. సో తర్వాత ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు కదా వీళ్ళు, తర్వాత వీళ్ళిద్దరు గురించి రాశారు. అనిరుద్ధ్ రెడ్డి గురించి, ఈయన గురించి వీళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ రాశారు. నిమ్స్ కేసు కంచికేనా, అగ్ని ప్రమాదంపై ఆధారాలు లేకపోవటమా, దర్యాప్తు ఎన్నో అనుమానాలు, ఒక వైద్యాధికారిపై వెల్లువెత్తున్న ఆరోపణలంట. పక్కన పెట్టేశారు ఆ కేసుని. అక్రమ పింఛన్లకు చెక్, పెన్షన్దారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి, పక్కాగా అమలుకు డిఆర్డీఓలకు సెర్ప్ ఆదేశం. ఇది మంచి విషయం, చాలా అమలు చేస్తే కనుక బాగుంటుంది. అది ఆరా మస్తాన్ ఏదో బయటపడిందంట కదా, పెద్ద స్కామే. గుంటూరు మస్తాను హైదరాబాద్లో కబ్జా, అన్ని పార్టీల అండదండలు, నగరంలో బరిదెగించిన ఆరా మస్తాన్ గ్యాంగ్, ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో కబ్జా దందా. ఏమయ్యా ఆరా మస్తాను, ఏంది ఇది నువ్వు తప్పుగా చేసేది? నువ్వు పొలిటికల్ సర్వేలు బాగా చేస్తావని చూస్తుంటే బయట భూముల సర్వేలు కూడా చేసుకొని మొత్తం సైడ్ చేసుకుంటున్నావా? ఐపీఎస్ మీకు తగున, బదిలీ తప్ప నన్ను ఏం చేయగలరంటూ బరితెగింపంట. మరి ఎవరో ఐపీఎస్ పేరు రాసేది ఉండే కదా. బీజేపీకి పాపం కొత్త తలకాయ నొప్పులు అంటండి. మొన్నటి వరకు బండి వర్సెస్ సీటెలా, ఇప్పుడేమో డీకే వర్సెస్ శాంతికుమారి. బయటపడుతున్న కమలనాథుల కోల్డ్ వార్ అంట. కమలం పరిస్థితి ఏందో అస్తవ్యస్తం అయిపోతుంది ఉండే కొందికి రోజు రోజుకు. కాళేశ్వరంపై విచారణ, అదే రిపోర్ట్ రెడీ అయిపోయింది, మరి అందజేస్తారు. నేడు ఇవాళ అందజేసాము. మరి దానిపైన ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి చూడాలి మనం. బాధితుల భద్రకు టెలిమానస్, ఆత్మహత్యల ఆలోచనలతో కాల్స్, కౌన్సిలింగ్ ద్వారా మార్పు. దీనికి ఎక్కువ మంది మహిళలు కాల్ చేస్తున్నారంట.